దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రతిరోజు ఓ ఫర్ టుడే వాక్య ధ్యానాల ద్వారా మీరు ఎంతగానో ఆదరించబడుతున్నందుకు మిమ్మల్ని బట్టి దేవునికి స్తుతిస్తూ ఉన్నాం. ఈరోజు దినవృత్తాంతాల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండదయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించమని ప్రార్థింపగా, దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. బైబిల్ గ్రంథం అంతట్లో ఎబ్బేజు గురించి 2 వచనాలు రాయబడ్డాయి. కానీ చాలా అద్భుతంగా ఈ మాటలు ఉన్నాయి. చదవబడిన దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 9-10 వచనాలు మాత్రమే ఎబ్బేజు గురించి రాయబడ్డది బైబిల్లో. ఆ 2 వచనాలు కానీ చాలా అద్భుతమైన వచనాలు, చాలా అద్భుతమైనటువంటి మాటలు ఎబ్బేజు గురించి రాయబడ్డాయి. ఎబ్బేజు అనగా వేదనపుత్రుడు. వేదనతో కంటినని ఎబ్బేజు అని పేరు పెట్టింది తల్లి. కానీ దేవునికి మహిమకరంగా ఆ కుమారుడు జీవించినట్లుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. అతని సహోదరులందరిలో ఘనమైన వాడుగా, చాలా హానరబుల్గా జీవించిన వ్యక్తిగా కనిపిస్తున్నాడు ఎబ్బేజు. ఎబ్బేజు వేదనపుత్రుడు అని పేరు పెట్టింది, కానీ చాలా దేవునికి మహిమకరంగా జీవించాడు. ఆ ప్రార్థనలోనే ఎంత గొప్ప ప్రార్థన చేశాడో మనకు కనిపిస్తుంది కదూ. అక్కడ 4 విషయాలు ప్రస్తావించబడ్డాయి. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే, నువ్వు నన్ను ఆశీర్వదించు ప్రభువా అని అంటున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ నువ్వు నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండదయచేసి నాకు కీడు రాకుండా దాని నుండి తప్పించము అని ప్రార్థన చేశాడు. ఇలాంటి ప్రార్థన మనం కూడా చేయాలి. ఎబ్బేజుని ఎంతగా దేవుడు దీవించాడో ఈ ప్రార్థన దేవుడు ఆలకించి ఆ ప్రార్థనను విని దానికి జవాబిచ్చాడు దేవుడు. అతని సరిహద్దులను విశాలపరిచాడు, అతను దీవించాడు. అంత మాత్రమే కాదు, కానీ ఏ కీడు రాకుండా అతనికి తప్పించి దేవుడు అతనికి తోడుగా ఉన్నట్లుగా దేవుని వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మన ప్రార్థన కూడా ఆలకించే దేవుడు మన దేవుడు. ఎబ్బేజుని ఆశీర్వదించినట్లుగానే నిన్ను ఆశీర్వదించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నిన్ను ఆశీర్వదించి నువ్వు అనేక మందికి ఆశీర్వాద కారణంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ నీ సరిహద్దులను విశాలపరిచి ఆర్థికంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ, మానసికంగా కానీ ఏ హద్దులైతే నీకు ఉన్నాయో ఆ హద్దులన్నింటినీ విశాలపరిచే దేవుడు మన దేవుడు. ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో ఉండిపోకుండా నీ సరిహద్దులను విశాలపరిచే దేవుడు. నిన్ను ఘనంగా దేవుడు ఉంచాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ ఏ కీడు రాకుండా నిన్ను చేయాలని ఆశపడుతున్నాడు. అలాగే ఆయన నీకు తోడుగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఎబ్బేజులాగే మనం కూడా అట్రీతిగా ప్రార్థన చేసినప్పుడు మన జీవితంలో కూడా ఉన్నతమైన అనుభవాలు కూడా దేవుడు నడిపించాలని ఆశపడుతున్నాడు. ఎబ్బేజులాగా మనం కూడా ప్రార్థన చేద్దాం. అలా ప్రార్థన చేసి అనేకమైన ఆశీర్వాదాలు పొందుకుందాం. ఏ విషయంలో కురింగిపోవద్దు. వేదనకరమైన పరిస్థితులు నీకు ఉండొచ్చు. నీకున్న పరిస్థితులు దేవుని నుండి నిన్ను దూరం చేసే పరిస్థితులు ఉండొచ్చు. కానీ మరలా ఆయన దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే, ఆయన మీద ఆధారపడినట్లయితే, ఎబ్బేజులాగే మనం దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెట్టినట్లయితే మన పరిస్థితి అంతటినీ మార్చి
ఉన్నతమైనటువంటి అనుభవానికి నడిపించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మనం కూడా అట్టిగా ప్రార్థన చేద్దాం. ఇదిగో ప్రభువా, నా ప్రార్థన ఆలకించు ప్రభువా, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ వద్దకు వచ్చుదురు అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. మన ప్రార్థన ఆలకించడం మాత్రమే కాదు, మన ప్రార్థన ఆలకించడం మాత్రమే కాదు కానీ మన ప్రార్థనకు జవాబు ఇచ్చే దేవుడు మన దేవుడు. కాబట్టి మనం కూడా ప్రార్థన చేద్దాం. అటు రీతిగా మనం కూడా దీవించబడదాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించిన కాక. ప్రార్థన చేసుకుందాం. పరమస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఇదిగో ప్రభువా, ఎబ్బేజు వేదన పుత్రుడుగా నాయనా ప్రభువా పేరు పెట్టింది కానీ ప్రభువా, వేదనతో కంటినని ఎబ్బేజుని పేరు పెట్టింది కానీ ప్రభువా, తన జీవితంలో ఘనమైన వాడుగా మీరు చేశారు ప్రభువా. ఇదిగో ప్రభువా, ఎబ్బేజులాగా మేము కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మమ్మల్ని ఆశీర్వదించి మా సరిహద్దులను విశాలపరిచి ఏ కీడు రాకుండా మమ్మల్ని తప్పించి ఇదిగో ప్రభువా, మమ్మల్ని మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను మా ప్రభువా. మా ప్రియుల జీవితంలో ఏ స్థితిలో అయితే ప్రభువా మీ సన్నిధిలో మొరపెడుతున్నారో ఆ స్థితిలో నుంచి ప్రభువా లేవనెత్తి వారు ఆదరించి వారి హృదయంలో గొప్ప శాంతిని సమాధానాన్ని అనుగ్రహించి వారు చేసిన ప్రార్థన అంతటిని ప్రభువా మీరు విని జవాబు దయచేయమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తానికి అప్పగించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి మీ సరిహద్దును విశాలపరిచి ఏ కీడు రాకుండా మిమ్మల్ని తప్పించి నిత్యము మీకు తోడుగా ఉన్నట్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించిన గాక. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఏ నైస్ డే. గాడ్ బ్లెస్ యూ.